డయాబెటిస్ తో బాధపడుతున్న ఓ పేషెంట్ కు అరుదైన శస్త్రచికిత్స ద్వారా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసి మరో జన్మను ప్రసాదించారు అనంతపురానికి చెందిన సన్రే హాస్పిటల్స్ వైద్యులు. 57 ఏళ్ల డయాలసిస్ పేషెంట్ కు 70 ఏళ్ల తన తల్లి కిడ్నీ ఇవ్వడంతో కిడ్నీ మార్పిడి చేసి రికార్డు సృష్టించామని డాక్టర్ సురేంద్ర రెడ్డి, డాక్టర్ రోహిత్ రెడ్డి తెలిపారు. దాదాపు 5 గంటల పాటు కష్టపడి ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. ఈ అరుదైన శస్త్రచికిత్స విజయవంతం కావడం హాస్పిటల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి విజయం అన్నారు. ఇలాంటి ఎన్నో అరుదైన శస్త్రచికిత్సల ద్వారా రోగులకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. మన సన్రే హాస్పిటల్లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించాము. సో ఆ వివరాలని పంచుకోవటానికి ఈరోజు మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాము. సో మన దగ్గర ఒక నెల రోజుల క్రితం కిడ్నీ ఫెయిల్ అయిపోయి మన జలంధర్ రెడ్డి గారు అనే పేషెంట్ వాళ్ళ మదర్ కిడ్నీ మార్పిడి కోసం వచ్చారు. సో వాళ్ళ మదర్ వయసు 69 ఏళ్ళు మరియు మన పేషెంట్ అయినటువంటి జలంధర్ రెడ్డి గారి వయసు 52 ఏళ్ళు అండ్ తను షుగర్ పేషెంట్. సో అన్ని పరీక్షలు చేసిన తర్వాత వాళ్ళ అమ్మగారి కిడ్నీ తనకి సరిపోతుంది అని నిర్ధారించుకున్న తర్వాత లేట్ వయసు అయినా సరే ఆమె కిడ్నీని తీసుకొని మనం మార్చాము అండ్ అది సక్సెస్ఫుల్ గా పనిచేస్తూ ఉంది. మొట్టమొదటిసారిగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ అనేది లాప్రోస్కోపీ పద్ధతిలో జరిగింది. అనంతపురం పక్కన పెడితే మన రాయలసీమలోనే చాలా అరుదుగా జరుగుతుంది అనమాట. చాలా తక్కువ సెంటర్లు, మన తిరుపతి, మన అనంతపురం ఈ స్థాయికి వెళ్ళినందుకు, ఈ స్థాయికి మనం తీసుకొని పోవడానికి చేసిన కృషి ముఖ్యంగా డాక్టర్ సురేంద్ర బాబుది అని చెప్పుకోవచ్చు. డాక్టర్ సురేంద్ర బాబు గారు గాంధీ మెడికల్ కాలేజ్లో చదివి నిమ్స్ అనే ప్రఖ్యాతిగాంచిన ఇన్స్టిట్యూట్ లో హైదరాబాద్ లో పనిచేసి అక్కడ చదువుకొని మన అనంతపురానికి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ గా వచ్చారు. సో ఆ వచ్చిన తర్వాత పేషెంట్స్ కి ఇటువంటి సర్వీసెస్ అందించడం చాలా ఆనందకరం. అది కూడా మన హాస్పిటల్లో ఇట్లాంటి సర్వీసెస్ ని అందజేయడానికి సార్ ఇక్కడ మన దగ్గర మనతో పాటు పనిచేయడం అనేది